హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ20 ఈరోజు మన టీడీపీ పార్టీలో సీనియర్ నాయకురాలు అనమాట శివజ్యోతి గారి దగ్గరకు వచ్చేసాం. ఏదైనా కరాఖండిగా ఉన్నట్టు మాట్లాడడం ఆమె నైజం. సో అంబటి రాంబాబు గారి ఇష్యూ గురించి ఆవిడ మాటల్లో అసలు ఏం జరిగింది, ఎందుకు అంతలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఆయన చేసిన తప్పేంటి, ఏం రిపీట్ చేశారు, ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, అసలు మీరు లైవ్లో ఉన్నారు, ఆ రోజు అసలు ఏం జరిగింది, అక్కడ ఫ్లెక్సీ ఎందుకు కట్టడం జరిగింది, ఆయన అక్కడికి రావడం ఎందుకు జరిగింది, వందనాదేవి గారిని ఎందుకు అంతలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది మేడం? లడ్డులో కల్తీ జరిగిందమ్మా. కల్తీ గురించి మాట్లాడుతూ వచ్చిన ఇష్యూ వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఫ్లెక్సీ కట్టారు. ముందు రోజు అంబటి రాంబాబు వెళ్ళి 24 గంటల్లో తీయకపోతే మాత్రం మేము వచ్చి తీసేస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది. దానివల్ల వీళ్ళు ఏం చేశారంటే వస్తానన్నాడు కదా అని చెప్పేసి మా నాయకులు కొంతమంది వెళ్ళటం జరిగింది. అక్కడికి నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ వెళ్ళటం జరిగింది. అక్కడ జరిగిన ఇది ఆయన కారులోకి వచ్చి దిక్కుండా పెద్ద బూతులు తిట్టాడు. అది మనం అసలు వినకూడదు. ఒక మా ఆంధ్రాకి సీఎం అయిన మన చంద్రబాబు నాయుడు గారిని అంత తిట్టడం వల్ల ఇష్యూ పెద్దదయింది. అక్కడైతే ఆ బూతు తిట్టడం వల్ల వందన గారు ఏం చేశారంటే అరవటం జరిగింది. అక్కడ జరిగిందైతే మొత్తం అది జరిగింది. కానీ అంబటి రాంబాబు ఇప్పుడు కాదమ్మా, మేము గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎలాంటి మాటలు మాట్లాడేవాడు, అతను పార్టీలో ఉన్నప్పుడు మంత్రిగా చేసినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళని కించబరుస్తూ మాట్లాడాడు అంటే అంబటి రాంబాబే అలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు. తెలుగుదేశంలో ఎవరు మాట్లాడరు, అసలు అంత అవసరం కూడా లేదు. ఓకే మేడం, చూసినట్లయితే మొత్తం గల్లా మాధవి గారు దగ్గరుండి ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది జరిపించారు అని చెప్పి కరాఖండిగా వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఎలా సంభావిస్తారు మేడం? అవును, మాట్లాడారంటే ఒక పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆమె హక్కు ఉంది, మాట్లాడాలి. ఇలాంటి మాటలు ప్రజల్లోకి తీసుకెళ్ళిన అంబటి రాంబాబుకి బుద్ధి చెప్పాలి అంటే ఎవరొకళ్ళు పూనుకోవాలిగా. అందుకని ఒక మహిళను కూడా అనటం జరిగింది. అప్పుడు కూడా సరే ఎవరన్నా వస్తారో చూద్దామని ఊరుకుంది. ఒక మహిళ వెళ్ళింది, మహిళని కూడా వాళ్ళు అంబటి రాంబాబు వాళ్ళు కొంచెం దూషించారు, పార్టీని దూషించారు. ముందు పార్టీని అప్పుడు కూడా కించపరిచి మహిళల్ని అనకూడని మాటలు అవైతే మా దృష్టిలో మేమైతే అనం. అలాంటి తిట్లు అక్కడ ఉన్న మగోళ్ళు ఆడోళ్ళు కలిపి తిట్టారు. దానివల్ల ఇదేంటి, నిన్న చూస్తే ఇలా చేశారు, పొద్దున్న చూస్తే ఇలా చేశారు, ఒక్కసారి బాబు గారికి క్షమాపణ చెప్పిద్దామని చెప్పి గల్లా మాధవి గారు మా టీం మొత్తం కలిపి అక్కడికి వెళ్ళటం జరిగింది. మేడం అంటే అక్కడ ఉన్న తిరుగుబాటు ఏదైతే ఉందో, కార్లు పగలగొట్టడం కావచ్చు, అద్దాలు పగలగొట్టడం కావచ్చు, ఇంకొకటి మొత్తం గల్లా మాధవి గారే దగ్గరుండి చెయ్యమని చెబితే సో అక్కడున్న వాళ్ళు చేశారు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారు. గల్లా మాధవి గారి హస్బెండ్ ఇద్దరు కలిసి ఆ ప్రాంగణంలో ఉండి చేయించారు అన్న మాట మన వినికిడిలోకి వస్తుంది. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? అంటే తను ముందు వెళ్ళటం జరిగింది కాబట్టి అక్కడ తను మీదకి వేస్తున్నారే తప్పితే, కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే గల్లా మాధవి గారు అందరం కలిసి అడగటానికి వెళ్ళాము. అక్కడ కొంతమంది వాళ్ళ వైసీపీ మూక చాలామంది ఉన్నారు. లోపల ఏం పనమ్మా, ఎవరు వస్తారని పెట్టుకున్నారు. లోపల వాళ్ళందరూ ఉండి లోపల నుంచి రాళ్ళు దువ్వటము బయటికి. మొదటగా వాళ్ళే మీ మీదకి రాళ్ళు దువ్వడం జరిగింది. దాన్ని మీరు ప్రొటెస్ట్ చేస్తూ తిరుగుబాటు చేశారు. అక్కడ కూడా మేమేం చేయలేదు. ఇంకా సీఏ గారు ఉండి మాధవి గారు, అమ్మ మీరు వెళ్ళండి, మేము ఆయన కేసు కడతాము, మీరు వెళ్ళండి అని చెప్పారు. చెప్తే మాధవి గారు మేమందరం బయటకు వచ్చేసాం. అక్కడి నుంచి వచ్చినాక వాళ్ళ మూక కొంతమంది వచ్చారు. మొత్తం మాధవి గారి మీదకి వెళ్ళటం కోసం కొంతమంది వైసీపీ మూక లోపల నుంచి బయటకు వచ్చి వాళ్ళు రాళ్ళు వేయటం కానీ, కార్లు కొంతమంది పగలగొట్టడం కానీ జరిగింది. అది మొత్తం మాధవి గారి మీదకి, తెలుగుదేశం కూటమి మీదకి నెట్టడం కోసం వాళ్ళు చేసిన పని ఇదంతా. ఓకే, సో వాళ్ళందట వాళ్ళే క్రియేట్ చేసుకోవడం జరిగింది.
మేడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసినట్లయితే ఆయన చాలా పెద్ద ఎత్తున పెద్ద మాటలే అన్నారంటున్నారు. సో తిరిగి ఈ టీడీపీ కూటమి ప్రభుత్వ నాయకులు కూడా తిరిగి మాట్లాడారు, దుర్భాషలు ఆడారు అంటున్నారు. దీన్ని మీరు ఎంతవరకు సంభావిస్తారు మేడం? ఎవ్వరు తిట్టలేదండి, చూపించమనండి. బూతులు మా తెలుగుదేశం కానీ కూటమి కానీ పిచ్చి బూతులు తిడతాయి. ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఎవరన్నా ఖర్చు ఉంటుంది కదా, ఎవరికైనా పెద్ద ఎమ్మెల్యే ఈయన్ని ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు గారిని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మన ఆంధ్ర ముఖ్యమంత్రిని అని చెప్పేసి మామూలుగా ప్రజలకు వచ్చింది కోపం. అది ఎక్కడొచ్చింది? తిరుపతి మీద కదా జరుగుతుంది. తిరుపతి ప్రసాదానికి కూడా ఇంత ఇచ్చేశారు ఈ మన అంబటి రాంబాబు అని చెప్పి ప్రజల్లో వచ్చింది. ముందు ప్రజల్లో కూడా తిరుగుబాటు వచ్చిందమ్మా. ఒక్క కూటమి కాదు, ఒక్క తెలుగుదేశం కాదు, బీజేపీ కాదు, అది అసలు సంబంధం కాదు. నిజం చెప్పాలంటే ప్రజల్లోనే వచ్చింది. ఎందుకంటే ఈ అంబటి రాంబాబు వాళ్ళు చేసింది వైసీపీ జగన్మోహన్ రెడ్డి డబ్బు కోసం చేసిన కుట్ర ఇదంతా. నిన్న రోజా వచ్చింది, కాకాని, వీళ్ళందరూ రోజు ఒకళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారమ్మా? ఇంతుంది ఎమ్మెల్యే అని మాట్లాడింది రోజా కూడా. అమ్మ ఇంతున్నా ఎంతున్నా సబ్జెక్ట్ ఉంది ఆమె దగ్గర, మాట్లాడుతుంది కదా. ఎక్కడన్నా బూతులు తిట్టిందా రోజాలాగా? బుల్లెట్ దిగాలంటే ఇంతున్నా చాలు. అర్థమవుతుందా? బాణం ఇంతుంటే ఏం సుఖం, బుల్లెట్ ఇంతున్నా చాలు. తను మాటల రూపంలోనే నేను బుల్లెట్ తోటి గుండెల్లో దింపుతుంది ఏది వైసీపీ వాళ్ళని. అది చూసి తట్టుకోలేక ఆమె మీద పగబడుతున్నారు అంతే. ఓకే మేడం, చూస్తున్నట్లయితే చాలా బెదిరింపు చర్యలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు థ్రెట్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు వైసీపీ నాయకుల వల్ల మీ పార్టీ లేడీస్కి కానీ రెగ్యులర్గా పార్టీస్కి ప్రోగ్రామ్స్కి తిరుగుతూ ఉంటారు, ఇలా తిరుగుబాటు సమ్మెల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఏమైనా థ్రెట్ ఏమైనా ఉందనుకుంటున్నారా మీకు? థ్రెడ్ ఉందని అయితే మేము అనుకోంలే. ఎందుకంటే మేము కూడా వాళ్ళు థ్రెడ్ చూసి భయపడే టైప్ అయితే మేము కూడా కాదు. మేము గెట్టోళ్ళమే. కాకపోతే ఏంటంటే వెనక నుంచి వచ్చే మూక వాళ్ళు ఏదైనా డైరెక్ట్గా ఎదుర్కోవాలి మాటల రూపంలో రాజకీయం అంటే. అలా కాకుండా వెనకాల ఎన్నుపోటు పొడుస్తాము అంటే దానికి భగవంతుడే ఉన్నాడని చెప్పి వదిలేస్తాం మేము కూడా. అంతేగాని ఏదైనా డైరెక్ట్ రాజకీయం అంటే డైరెక్ట్గా మాట్లాడాలి, డైరెక్ట్గా వాళ్ళు తీసుకోవాలి, మనం తీసుకోవాలి. అది కాకుండా నేను ఎన్నుపోటు పొడుస్తాను అలవాటు కదా వాళ్ళకి అసలు ఎన్నుపోట్లు పడటం. కాబట్టి అది ఏదన్నా కొంచెం ఉంటే కొంతమందికి ఉంటుందేమో, కానీ ఏదైనా భగవంతుడు అన్నిటికీ తెగిస్తేనే రాజకీయంలోకి దిగాలి. నాకు తెలిసి రాజకీయంలోకి వచ్చాము అంటే దేనికి భయపడేది లేదు. అసలు భయపడతాము అనేది మాత్రం అది కళ. ఏదైనా డైరెక్ట్ రమ్మని చెబుతున్నాం మేము కూడా. డైరెక్ట్ మాట్లాడండి, మేము కూడా మాట్లాడతాం. వెన్నుపోటు పొడుస్తారు అంటే దానికి ఎవరు సాక్షులు కాదుగా. వెన్నుపోటు పొడిసేవాడికి ఎవడు సాక్ష్యం అవుతాడు? కాదు కదా. అది రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వెన్నుపోటే కదా జరిగిద్ది ఎప్పుడు కూడా. ఇంక దాన్ని బట్టి చూడాలి ఏం జరిగిద్దో. మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తున్నారు, కానీ మేము దేనికైనా సై అంటున్నారు. దేనికైనా సై, భయపడేదైతే ఏం లేదు. ఇప్పుడు వైసీపీ ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మాటల రూపమైనా ఏదైనా సరే అంత దిగజారి అయితే కూటమి లేదు. ఎప్పటికైనా కూడా 2029లో కూడా నారా చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు. అదైతే రాసి పెట్టుకోమని చెప్పేసి మేము ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఛాలెంజ్ చేస్తున్నాం. అదైతే పక్క జరిగింది. వైసీపీ నాయకుల నుంచి ప్రజెంట్ మీరు ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు? వైసీపీ వాళ్ళని బయటికి రావద్దని కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అంటే వైసీపీ కొన్ని రోజులైనా లోపల ఉంటే మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే డబ్బులు కానీ మనకి ఏమన్నా జరగాలి, కొన్ని కంపెనీలు రావాలన్నా, పేదవాళ్ళకి ఇల్లులు రావాలన్నా, ఏది జరగాలన్నా కూడా వైసీపీ వాళ్ళు వచ్చి ఇలాంటి చీప్గా పద్దాకలు గొడవలు పట్టము ఇలా చేస్తే మాత్రం మన పార్టీకి కాదు కదా, మన ఆంధ్ర రాష్ట్రానికి దెబ్బతింటుంది. మన పార్టీలో వైసీపీలో కొంతమంది ఉంటారు, తెలుగుదేశంలో కొంతమంది, అందరూ కొంతమందే ఉంటారు. కానీ ప్రజలు ఎంతమంది ఉంటారు? వాళ్ళు కదా నష్టపోతారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి కొంచెం వైసీపీ వాళ్ళు దూరంగా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇస్తే చక్కగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడిద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే.
ఓకే మేడం. మేడం మీరు ఎన్నేళ్ళుగా పార్టీలో ఉంటున్నారు మేడం? నేను దాదాపు 25 ఏళ్ళ బట్టి ఉంటున్నానమ్మా. కాకపోతే ఒక 15 ఏళ్ళు కొంచెం దూరంగా ఉన్నాము. 10 ఏళ్ల బట్టి మాత్రం కంటిన్యూగా చేస్తున్నాను. మరి మన బాబు గారిని తీసుకెళ్ళినప్పుడు కానీ మళ్ళీ మొన్న ఈ వైసీపీ వచ్చిన దగ్గర నుంచి యాక్టివ్గా బాగా చేస్తున్నాం తెలుగుదేశానికి. తెలుగుదేశం పార్టీలోనే తిరుగుతున్నారు మేడం. గత ప్రభుత్వానికి ప్రస్తుతం నడుస్తున్న కూటమికి తేడా ఏమన్నా మాకు చెప్పగలుగుతారా? కూటమి బాగుంది కదమ్మా, మీకు కనపడుతుంది కదా. బాగుంది మేడం. అంటే వైసీపీ వాళ్ళు ఈ రాంగ్ స్టెప్ వేశారు, ఈ స్టెప్ను మేము ఇట్లా రెక్టిఫై చేస్తున్నాం అనే రీతిలో మీరేమన్నా మాకు చెప్పగలరా? మళ్ళీ ఇంకొకసారి అడుగుతాం. వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ పాలనలో ఈ పనులు చేయడం జరిగింది, వాటి వల్ల ప్రభుత్వం ఇంత నష్టపోయింది, దాన్ని మేము మళ్ళా పునఃప్రారంభం చేసి ఈ రకంగా నడిపిస్తున్నాం అనే పనులు ఏమన్నా కొన్ని చెప్పగలరా మాకు? అన్నీ కొబ్బరికాయలు కొట్టి వదిలేశారండి. కాలేజీలు కానీ అన్ని చోట్ల అన్నిటికీ మళ్ళా మొత్తం కట్టుకుంటా వచ్చి ప్రజలకు ఇవ్వటం కానీ ఇల్లులు కట్టారు, చూశారు కదా మీరు. మళ్ళీ ఇప్పుడు మొత్తం చేపించి ఇప్పుడు బాబు గారు మళ్ళీ అందరికి ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి చేసిపోయినవన్నీ మళ్ళా కూడా మన సీఎం మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవన్నీ చేసి మన అక్కడ అమరావతిలో చూశారు కదా, సగం సగం కట్టేసినవన్నీ ఇప్పుడు మళ్ళా కట్టడం అన్నీ డబల్ ఖర్చులతోటి బయట అన్ని ఊళ్ళు తిరిగి తీసుకొస్తున్నారు. అన్ని ఊళ్ళు తిరిగి డబ్బులు తీసుకొచ్చి పరిపాలన సాగించాలి. మరి ఇప్పుడు లాస్లోనే నడుపుతున్నారు. ఏం చేస్తారు? మీరు అన్నీ మింగేసి చెయ్యకుండా వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతే అవన్నిటికీ వీళ్ళు కంకణం కట్టుకొని అన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు. అది. ఓకే మేడం. రాబోయే ఎన్నికల్లో ఏదైతే కార్పొరేట్ ఎలక్షన్స్ ఏవైతే నడుస్తున్నాయో తిరిగి కూటమి నాయకులు నిలబడగలుగుతున్నారా? కూటమే నిలబడిద్ది. ఎందుకు? ఖచ్చితంగా. రాబోయే ఎన్నికల సంగతి ఏంటి మేడం? ఇంక చెప్పేదే ఉందమ్మా. అంటే ఇప్పుడు ఒక డ్రామా నడుస్తుంది, వైసీపీ నాయకులు సింపథెటిక్ డ్రామా ఆడుతున్నారు. సో దీనివల్ల ఖచ్చితంగా వైసీపీ తిరిగి వస్తుంది అనే అంబటి రాంబాబు ఇష్యూ తర్వాత చాలా మాటలు వింటూ ఉన్నాం మనం. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? అస్సలు అది కూటమే గెలిచిద్ది. మీరు ఎక్కడికన్నా వెళ్ళి అడగండి ఇదే మాట, కూటమే గెలిచిద్ది. ఏం చేశాడు అంబటి రాంబాబు సానుభూతి వేసి ఓట్లు వేయటానికి? ఎందుకంటే దేవుడి మీద వెంకటేశ్వర స్వామికి వెన్నుపోటు పొడిచినట్టే. ఆ లడ్డు ఏంటి, ఆ కథ ఏంటి, అన్ని డబ్బులు వాళ్ళు తీసుకోవటం ఏంది అన్నీ చూస్తున్నారు కదమ్మా ప్రజలు. ఎక్కడైనా లడ్డులో అలాంటి బాత్రూమ్లు కడిగే పదార్థాలు ఎవరన్నా వాడతారా? ఎంత పాపం మూట కట్టుకున్నారు వాళ్ళు. అది చూసేస్తారా ప్రజలు? చెప్పండిలే, మీరు చెప్పండి. ప్రజలు అది చూసేస్తారా ఏమన్నా? అదైతే జరగదు. కూటమే గెలిసిద్ది. అసలు నిన్న అంబటి రాంబాబు మాట్లాడిన దానికే వాళ్ళ వైసీపీ వాళ్ళే చెప్తున్నారు, మేము ఇంకా కుంగిపోవటానికి ఇట్టంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటే చాలని. ఇంకా అట్లాంటప్పుడు రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో వాళ్ళు ఎలా వస్తారు, ఎక్కడికి వస్తారు? అదైతే జరగదులేమ్మా. ఓకే. అంబటి రాంబాబు గారు తిరిగి గుంటూరులో తిరగలుగుతారా మేడం? తిరుగుతాడు, తిరగకుండా ఏం తిరిగి గుంటూరులో నిలబడ్డం కానివ్వండి, పోటీ చేయడం కానీ జరుగుతుందా? పోటీ అంటే గుంటూరులో అయితే నేను నిలబడలేమ్మా, నాకు తెలిసి ఉండలేడు. గుంటూరు సభ్యులు యాక్సెప్ట్ చేస్తారంటారు గుంటూరు వాస్తవ్యులు? అంబటి రాంబాబునా? ఎందుకు చేస్తారు? ఏమి చేయరు. అంబటి రాంబాబు గుంటూరులో ఏం పేరు లేదమ్మా. మీరు అనుకుంటున్నారేమో కానీ గుంటూరులో అంబటి రాంబాబుకి ఏమీ పేరు లేదు. సత్తెనపల్లిలో లేదు, రేపల్లిలో లేదు, ఎక్కడా లేదు. ఎవ్వరికి ఆయన గుప్పిడి పెట్టిన ఆయన ఏం కాదు, గుప్పిడి లాక్కొచ్చుకున్న ఆయనే. అలాంటి ఆయనకి నీకు ఎలాగా ఇస్తారు? ఎలా ఇస్తారమ్మా ఆయనకి? కాకపోతే ఆ పిచ్చి జగన్మోహన్ రెడ్డి అన్నని అలాగో నమ్మాడు. నమ్మినందుకు అన్నకు కూడా ఎన్నిపోటు పొడిచాడని తర్వాత తెలిసింది, ఇప్పుడు తెలియపోయినా. అది ఖచ్చితంగా తెలిసిద్ది. తెలియకుండా ఎలా ఉంటుంది? ఏం మంచి పని చేశాడు? అంబటి రాంబాబు వల్లే కదా ఇంత రచ్చ జరుగుతుంది. నోటి దూల వల్ల, ఉన్న ఫ్రేమ్ కూడా నోటి దూల వల్ల మాట్లాడుతున్నాడు. ఏది మాట్లాడినా ఆయన నోరే జడగొట్టింది. ఇంకెలా వస్తాడు, ఎక్కడికి వస్తాడు? రోజా మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇంకా రోజాని మేము ఆమెకి ప్రతిసారి కౌంటర్ వేసి మా నోళ్ళు కూడా నొప్పులు పుట్టినా అది అసలు ఆడ మనిషే కాదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనిద్ది. చిన్న ఉండదు, పెద్ద ఉండదు, గౌరవం ఉండదు, ఏమీ ఉండదు. ఆమెకి మంత్రి ఇచ్చారంటే అదే మా పార్టీలో అన్నీ నేర్చుకుంది. తన పద్ధతి మా పార్టీలో నచ్చకపోతే తీసేస్తే పోయి అవతల పార్టీలో చేరింది.
రోజా అంతే. ఆమె ఎక్కడ గెలిచింది, ఏం చేసింది? ఏం చేసిందమ్మా అమ్మా? ఏదో వైసీపీలో అంటే అది ఇంకా అదొక రకమైన ఇది కాబట్టి చెల్లుబాటు అయింది, కానీ ఆమెకి తెలుగుదేశంలో దగ్గరికి కూడా రానిలేదనే పక్కకు పోయింది ఆమె తన పద్ధతికి. ఓకే మేడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరేం చెప్పాలా? ఇప్పుడు జగన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? జగన్మోహన్ అంటే అసలు ఆయనకి ఒక తెలివి లేదని నేను అంట. సలహాదారు మీదే ఆయన బతుకుతాడని నేను అంట. సలహా చెప్తేనే ఆయనకి సొంత తెలివితేటలు సొంతగా చేసేదైతే ఏమి ఉండదు. ఇంట్లో కూర్చొని పజ్జీ ఆడుకోవటము, ఇంట్లో కూర్చొని భార్య చెప్పిన మాట అన్నా వింటాడు, సలహా చెప్పిన మాట అన్నా వింటాడు, కానీ తల్లిని చెల్లినే కాదన్నాడు. ప్రజల్లోకి వచ్చి ఏం పరిపాలన చేస్తాడు? పోయినసారి కూడా ఏం పరిపాలన చేయలేదమ్మా, ఏమీ చేయలేదు. చేసుంటే ఆయనకి 11 సీట్లు కాదు ఎక్కువే వచ్చి, ఏం చెయ్యలేదు కాబట్టే ప్రజలు 11 సీట్లతోటి పంపించారు. ఇంకా వస్తానంటున్నాడు, ఈసారి ఆ 11 కూడా రావని మేము అంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మాతో షేర్ చేసి జనాలకి నిజాలు తెలుసుకోవాలన్న ఒక అవగాహన మీద మేము మా ఛానల్ నడుస్తూ ఉంది. సో మా కోసం మీ టైం వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.